ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్ పాత్రపై ఇంకా క్లారిటీ రాలేదు. రిషబ్ పంత్ నిష్క్రమణ తర్వాత జట్టు కొత్త కెప్టెన్ కోసం వెతుకుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాది అక్షర్ పటేల్తో పాటు కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పొరేళ్లను రీటైన్ చేసుకుంది. ఇకపోతే జట్టు కోసం మెగా వేలంలో ఎక్స్పీరియన్స్డ్ ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, ఫ్యాబ్ డూప్లెసిస్ను కూడా కొనుగోలు చేసింది. ఇదివరకు రాహుల్ గత సీజన్లో లక్నో సూపర్ జైంట్స్కు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టగా ఫ్యాబ్ డూప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ అక్షర్ పటేల్ను కెప్టెన్గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. అక్షర్ పటేల్ 2019 నుండి ఢిల్లీ జట్టుతో ఉన్నారు. రిషబ్ పంత్ లేకపోవడంతో అక్షర్ పటేల్ ఇప్పటికీ చాలాసార్లు జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ సీజన్లో అక్షర్ పటేల్ కెప్టెన్గా కొనసాగితే జట్టులో కేఎల్ రాహుల్ కేవలం వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా ఉండవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ మేనేజ్మెంట్ అక్షర్ పటేల్ కెప్టెన్సీ గురించి స్పష్టత ఇచ్చింది. జట్టు అధినేత పార్థ్ జిందల్ ఈ విషయంపై మాట్లాడుతూ కెప్టెన్సీ గురించి మాట్లాడడం కాస్త తొందరగా ఉంది. అక్షర్ పటేల్ ఈ ఫ్రాంచైజీతో చాలా కాలం పాటు ఉన్నాడు. అతను గత సీజన్లో వైస్ కెప్టెన్గా ఉండటం గమనించాలి అని పేర్కొన్నారు. ఇక అక్షర్ పటేల్ ప్రస్తుతం బీసీసీఐ నాయకత్వ సమూహంలో భాగంగా ఉన్నారు. ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్లో అతను వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. దీంతో ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్ ఎంపికైనట్లు అర్థమవుతుంది.